వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళు నిరుద్యోగులుగా మారిన మాట వాస్తవమే. కేసీఆర్ చెప్పింది 100% నిజం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొందరు నిరుద్యోగులుగా మారిపోయారు, నిరుద్యోగులుగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇటీవల తన ఫామ్ హౌస్లో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తాము ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలు గుర్తించారంటూ చేసిన కామెంట్పై రేవంత్ రెడ్డి భారీ స్థాయిలో తిరగబడి పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు. ఎస్, కేసీఆర్కు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళకి ఇప్పుడు ఉపాధి లేదు. ఇదే కారణంగా తెలంగాణలో ఉపాధి అవకాశాలు కోల్పోయామంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రజలకు అంతా మేలే జరుగుతుంది. ఎవరికైనా నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ కుటుంబానికేనంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం, కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్ని కపట నాటకాలు ఆడినా తెలంగాణ అభివృద్ధి పనులను ఆపే ప్రసక్తి లేదని, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో నిరుద్యోగులుగా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారని, వారి ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడేది లేదని, తెలంగాణ సంక్షేమం దిశగా, తెలంగాణ ప్రగతి దిశగా తాను అవసరమైన అన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.